శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం మొదలు కావడంతో స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో పంచామృత అభిషేకాలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, సహాయ అర్చకులు చింతలపాటి నాగ వెంకట పవన్ కుమార్ శర్మ తెలిపారు. బుధవారం భీమనవారిపేట మిల్క్ ప్రాజెక్టు ఎదురుగా వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేకాల అనంతరం వారు మాట్లాడుతూ వేకువజాము నుండి స్వామివారికి వివిధ రకాల పండ్ల రసాలతో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 11 గంటల వరకు అభిషేకాలు జరిగాయని ఈ సందర్భంగా వారు తెలిపారు. నిత్యం ప్రతిరోజు సాయంకాల ప్రదోష కాలంలో ఆకాశదీప కార్యక్రమం నిర్వహించబడుతుందన్నారు. స్వామివారికి నిత్యం కైంకర్యాలు, ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయని అన్నారు. ప్రతిరోజు ఒక్కో ద్రవ్యంతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తూ దాని యొక్క తాత్పర్యాన్ని భక్తులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. భక్తులు ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షాలు, తీర్థప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుచున్నామన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ ఆలయ కమిటీ వారి పర్యవేక్షణలో జరుగుతుందని సందర్భంగా వారు తెలిపారు.
विष्णु प्रतिभादयामि प्रदक्षिणेन्द्रियाणि कामानि जन्मान्तर्गतानि प्रवक्षरपदे पदे पापं महात्मा आयवा कृपया देवा शरणा गिरवत्सः अन्यनाशनमेव शरणं मम आत्मविश्वासाय नमस्कारं समर्पयामि। शिवं शान्तं जगन्नाथं जगद्लोकानुग्रहकारणं शिवमेकपरं वंदे शिकाराय नमो नमः। భక్తమాశ్రేంద్రుని కూడా విజ్ఞప్తి, శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖాంజనేయ స్వామి వారి సన్నిధానంలో కార్తీక మాసం సందర్భంగా ఈరోజు ప్రాతకాలం నుంచి అభిషేక కార్యక్రమాలను కూడా ప్రారంభమైనాయి. విశేషమేమనగా మన స్వామివారికి మన అభిషేకమే కాకుండా సూర్య భగవానుడు ప్రథమంగా అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించాడు. అది మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతోంది. చాలా విశేషంగా ఫస్ట్ ప్రారంభం సూర్య భగవానుడి యొక్క కిరణంతో ఈ శివలింగానికి అభిషేకం జరిపించబడింది. అంతేకాకుండా ఈ శివలింగానికి అర్ధనారీషు తత్వము, ఓ పక్క అమ్మవారు ఓ పక్క అయ్యవారు ఉన్నారు. చాలా విశేషంగా మనకి ఈ అమ్మవారు అయ్యవారు ఇద్దరు కూడా దర్శించారు. ఇటువంటి మహాశివలింగానికి దర్శించిన అభిషేకం చేసిన చాలా విశేషమైన ఫలితం పొందుతారు. భక్తులంతా కూడా వాళ్ళ ప్రాతకాలం నుంచి 4:30 నుంచే దీపోత్సవ కార్యక్రమాలు, దీపాలు వెలిగించడాలు, అట్లాగే అభిషేక కార్యక్రమాలు పాల్గొనడం, ఆడవాళ్ళంతా కూడా చాలా విశేషంగా చేశారు. చాలా వైభవంగా వాళ్ళ కార్యక్రమం అంతా కూడా ప్రారంభమైంది. నిన్న సాయంత్రం ఆకాశ దీప ప్రారంభమైనప్పుడు కూడా విశేషంగా వచ్చేశారు. అట్లాగే ఈరోజు స్వామివారికి అత్యంత వైభవంగా ప్రాతకాలంలో తొలి అభిషేకంలో 11 ద్రవ్యాలతో విశేష అభిషేక కార్యక్రమం జరిగింది. ఈ అభిషేక కార్యక్రమంలో రోజుకొక ద్రవ్యంతో స్వామివారికి ప్రత్యేకమైన అభిషేకం జరుగుతుంటుంది. ఈరోజు ఆవు పాలతో అభిషేకం జరిగింది స్వామివారికి. ఆవు పాలతో అభిషేకం చేస్తే మన పూర్వజన్మ సుకృతంలో చేసిన పాపకర్మలు కూడా నశింపబడి, ఈ జన్మలో చేసిన పాపాలు కూడా నశించబడి, ఆరోగ్యము ఐశ్వర్యం రెండు కూడా పరమేశ్వరిస్తాడు. క్షీరప్రియుడైనటువంటి చంద్రుడి యొక్క దోషాలను కూడా ఈ యొక్క శివాభిషేకం చేయడం వల్ల, ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల సకల దోషాలు కూడా నివారణై భక్తులంతా కూడా చాలా ఆరోగ్యంగా ఐశ్వర్యాన్ని పొందుతారు. ఆవు పాలతో అభిషేకం చేయడం వల్ల ఆవు శరీరం మీద ఎన్నైతే రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాల పాటు స్వర్గంలో ఈ యొక్క జీవుడు ఉండడం జరుగుతుంది. అంతటి విశేషం ఉంది ఆవు పాలతో అభిషేకం చేస్తే. అటువంటి అభిషేకం ఇవాళ స్వామివారికి అత్యంత వైభవంగా సుమారు 11 లీటర్ల అభిషేకం, 11 లీటర్ల ఆవు పాలతో ఇవాళ అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అట్లాగే రోజుకొక ద్రవ్యం విశేషంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన దేవాలయంలో ప్రాతకాలం ఉదయం 5:30 నుంచి సుమారుగా 11 గంటల వరకు కూడా వచ్చిన వాళ్ళకి లేదనకుండా అభిషేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అట్లాగే సాయంకాలం ప్రతిరోజు కూడా సాయంకాల ప్రదోషకాలంలో ఆకాశ దీపోత్సవం జరుగుతుంటుంది. కావున భక్తులంతా కూడా మన యొక్క దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క లీలా వైభవాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలవుతుందిగా కోరుతున్నాం. ఈ కార్తీక మాసం స్వామివారికి అత్యంత ప్రీతమైంది. అందులో వాళ్ళ స్వాతి నక్షత్రంలో ప్రారంభమైంది. స్వాతి నక్షత్ర జాతకులందరికీ కూడా చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది స్వామివారి అనుగ్రహం వల్ల. అట్లాగే మన దేవాలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కూడా ప్రతి చోట ప్రతి రోజు కూడా విశేషమైన ఫలితాలు ఉన్నాయి. ఒక్కొక్క ఫలితాన్ని రోజు మనం తెలుసుకుందాం. ఈ రోజు స్వామివారికి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మన పూర్వజన్మ సుకృతమే కాకుండా మన భగవత్ సంకల్పం లేనిది ఏ కార్యక్రమం జరగదు. చాలా విశేషం ఏమిటి అంటే సూర్య భగవాన్తో అభిషేకం ప్రారంభమైంది. అది చాలా విశేషం. సూర్య కిరణం స్వామివారిని తాకడం అంటే చాలా విశేషమైన కార్యక్రమం అది. అందులో భక్తులంతా కూడా ఈ స్వామిని తిలకించి స్వామివారి లీలా వైభవాన్ని తిలకించుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలుగా కోరుతున్నాం.
ఇట్లా ఆలయ ప్రధాన అర్చకుడిగా చింతలపాడు వెంకటరమణ శాస్త్రి, నా సహాయకుడిగా నాగవన పవన్ కుమార్ శర్మ సారథ్యంలో, ఆలయ దేవస్థానం కమిటీ వారి యొక్క సారథ్యంలో ఈ కార్యక్రమాలు కూడా అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. కావునంతా భక్తులంతా కూడా విశేషంగా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రవలసిగా కోరుతున్నాం. ఓం నమః శివాయ. సర్వే జనాః సుఖినో భవంతు. Like, subscribe and press the bell icon for new updates.